హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు నేను ప్లెయిన్ బ్లౌజ్కి లూజుతో మనం షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందామండి. అసలు ఎలా కట్ చేయాలి, లూజ్తోనే మనకి షోల్డర్ మెజర్మెంటే వచ్చిద్ది అనుకుంటున్నారా? వచ్చిద్దండి. అది ఎలా ఏంటి అనేది చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా మంచి మంచి టిప్స్ చెప్తానండి. ఎలా ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఏంటి ఎలా చేయాలి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో షోల్డర్ మెజర్మెంట్స్ తెలుసుకున్నాం కదా అని స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో మాత్రం చూడండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా 80 పాయింట్లే ఉందండి. బ్లౌజ్ పీస్ అయితే మనకి 80 పాయింట్లే ఉందండి. 80 పాయింట్ల బ్లౌజ్తో నేను పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, మళ్ళీ జాయింట్స్ రాకుండా అది ఎలానో ఏంటి అనేది చూపిద్దామండి. చూడండి, ఇదైతే మనకి 78 ఉందండి బ్లౌజు. ఫస్ట్ అయితే మనం డబుల్ ఫోల్డింగ్తో బ్లౌజ్ని అయితే నీట్గా సరి చేసుకోవాలండి. బ్లౌజ్తోనే మనకు వచ్చేస్తుందండి. ఇది కూడా ఆది బ్లౌజ్ ఉంటేనేనండి. ఇది మళ్ళీ బాడీ కొలతలు తీసుకుంటే రాదండి. షోల్డర్ మెజర్మెంట్ అన్నీ మనకు ఆది బ్లౌజ్ ఉంటేనే ఆది బ్లౌజ్తోనే షోల్డర్ మెజర్మెంట్ తీసేసుకుందాము. ఫస్ట్ అయితే లూజ్ అయితే చెక్ చేసుకుందామండి. ఎప్పుడైనా లూజు ఇలానే తీసుకోవాలండి. లూజు నడుము వేరే వేరేగా నేనైతే ఇలానే తీసేసుకుంటానండి. నాకు ఇలా తీసేసుకుంటేనే కరెక్ట్గా వచ్చింది. వేరే వేరేగా తీసేసుకుంటే మనకి ఖర్చులు రావు, లూజు కూడా సరిగా రాదండి. ఇట్లా లూజ్ అనేది మనము జాకెట్ని లాగకుండా ఫోల్డింగ్ చేసేసుకొని సరి చేసుకొని మంచిగా మనం లూజ్ అనేది తీసేసుకోవాలండి. ఇట్లా తీసేసుకుంటే మనకు లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేసిద్ది. దీన్ని బట్టి మనకు షోల్డర్ కూడా కరెక్ట్గా వచ్చేసిద్ది. ఫస్ట్ లూజ్తోనే మనకి షోల్డర్ ఎలా వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాం. ఫుల్ వీడియో రిలేటెడ్ వీడియోలో ఇస్తాను చూడండి.